నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోరుట్ల పట్టణంలో జాతీయ స్థాయిలో సామాజిక ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తున్న కోరుట్ల పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేటా భాస్కర్కు గౌరవ డాక్టరేట్ అవార్డు వరించింది. పేటా భాస్కర్ తెలంగాణ ప్రజా సంఘాలు జేఏసీ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఏదైతే ఈరోజు ఒక చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ కల్చరల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు ప్రకటించడం, సెలెక్ట్ చేసి మరి మెసేజ్ చేయడం, 24 నాడు మరి తప్పకుండా ఏదైతే హైదరాబాద్లో నిర్వహించనున్న అవార్డు ప్రదానంకు రావాలని పిలుపు రావడం నిజంగా ఆనందదాయకం. దీనికి సహకరించిన మిత్రులు, స్ఫూర్తి ఏదైతే ఎన్జిఓ సంస్థ సర్వీసెస్ ఇండియా ఏదైతే ఎన్జిఓ సంస్థ అధినేత లయన్ డాక్టర్ ఆకుల రమేష్ గారికి కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. యూనివర్సిటీ కోఆర్డినేటర్గా కూడా మరి ఆయన బాధ్యత తీసుకుని నా వైపు నుండి మరి ప్రయత్నం చేసి దీన్ని విజయవంతంగా అవార్డు రావడానికి ప్రయత్నం చేసినందుకు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ సమక్షంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం నిత్యాన్నదానం, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న ఆయమ్మలకు, అమ్మఒడి స్టాఫ్కు తదితరులకు సన్మానంతో పాటు మహిళలకు చీరలు ఇచ్చి వారి ముఖాల్లో చిరునవ్వులు చూసి ఆనందించిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు, చెరుకూరి లయన్స్ మల్లి ఆచారి, ప్రభాకర్, టెస్లా ప్రకాష్, లత ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విశ్వ హిందూ పరిషత్ సభ్యురాలు జ్యోతి వేలు గారు. పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదిన వేడుకలు శుక్రవారం శైవ క్షేత్రాలలో వైభవంగా జరిగాయి. శివనామ స్మరణతో పుణ్యక్షేత్రాలన్నీ మారుమోగాయి. అభిషేక ప్రియుడైన శివుడికి ప్రత్యేక అభిషేకాలను భక్తులు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ పూజారులు శివలింగానికి పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, పాల పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అర్ధరాత్రి లింగోద్భవ వరకు శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు. వెల్గటూరు మండలం కోటిలింగాలలో శివరాత్రి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. జిల్లా వ్యాప్తంగా భక్తులు మహాశివరాత్రి ఉపవాసాలతో ఆ శివుడిని కొలిచారు. తెలంగాణ జానపద కళారూపం. సో ఈ ఘటన ఇవాళ మొత్తం కూడా చూసారు. సో ఇవాళ సాయంత్రం 6 నుంచి ఉదయం 7 గంటల వరకు 13 గంటల పాటు నిరంతరం నాన్ స్టాప్ కల్చరల్ షో. మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఉండిపోతుంది, ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి విచ్చేసిన నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన
శ్రీ రాజరాజేశ్వర స్వామికి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి, ఆ పార్వతీ పరమేశ్వరులకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించి ఇదే వేదిక మీద నిన్న ఈ కళలను మనకు అందించేటువంటి ఈ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించినటువంటి పెద్దలు ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మాజీలు, రవాణా శాఖ మాజీలైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని వారి సందేశాన్ని అన్ని నమః శివాయ. ఉదయం నుంచి దీక్ష అంటే ఒక పొద్దు ఉండి ఇప్పుడే జాగరణ ముట్టించుకొని మళ్ళీ లింగత్వ పూజలో ప్రతి సంవత్సరం పాల్గొనే శివభక్తుడిగా, శివుని ఆశీర్వచనంతో ఈసారి మీ అందరి ఆశీర్వచనంతో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా పట్టు వస్త్రాలు సమర్పించి నిన్న ఈ యొక్క కళాభాండమైన శివార్చన కార్యక్రమాన్ని కూడా నేను గౌరవ ఆది శ్రీనివాస్ గారు, నిన్న జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కూడా ప్రారంభించడం. మంచి కార్యక్రమాలను ఎప్పుడు కూడా మా సోదరుడు హరికృష్ణ గారు దాదాపు 20 సంవత్సరాల మిత్రుడు. మరి ఈ కార్యక్రమాలన్నీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వచ్చేటువంటి శివరాత్రి భక్తులందరూ కూడా భక్తి భావంతో తన్మయింపజేసే విధంగా ఈ కార్యక్రమాలను కొనసాగింపజేయడం మరి జరుగుతూ ఉంది. తప్పకుండా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున భక్తులందరికీ హృదయపూర్వకంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బంగారుపాలెం మండలంలో శ్రీ స్వయంభూగా వెలసిన శ్రీ ముఖరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం బంగారుపాలెం మండలం మెయిన్ రోడ్లో బ్రహ్మకుమారి ప్లీజ్ ఓం శక్తి శివుని రాజయోగా విగ్రహాలపై అవగాహన సదస్సును శుక్రవారం నుండి సోమవారం వరకు రోజు శివునిపై జ్యోతిష్యము పై అవగాహన, శివుని యొక్క జ్ఞానపదాలు ప్రజలకు వివరించి శివుని గురించి పాఠ్యపుస్తకాలను ప్రజలకు అందిస్తూ శివుడు చేస్తున్న గీతాలను కార్యకర్తలు బీకే బాలమురళి, బీకే రాధిక తెలిపారు. భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో ప్రాచీనమైన ద్వాదశ జ్యోతిర్లింగాలను మన బంగారుపాలెంలో గ్రామీణ బ్యాంక్ ఎదురుగా 12 జ్యోతిర్లింగాలను ఒకే స్థానంలో దర్శనం చేసుకోవడానికి భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక 50 మంది భక్తులు, బంగారుపాలెం ప్రజలు, భక్తులందరూ కూడా వచ్చి భగవంతుని యొక్క జ్యోతిర్లింగాలను దర్శించుకోవాల్సిందిగా మా యొక్క ఆహ్వానము. ఈ కార్యక్రమం ఈ రోజు నుండి సోమవారం 11వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. భగవంతుని యొక్క జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం ద్వారా అనేక రకాల మానసిక చింతలు, దుఃఖము, అశాంతి, అలజడి ఇవన్నీ కూడా దూరం అవుతాయి. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని వడ్డెమాన్ గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుండే విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని సుప్రభాత సేవ అనంతరం ఉదయం 7 గంటల నుండి నిర్విరామంగా శ్రీ రామలింగేశ్వరునికి నియమనిష్టలతో పంచామృత అభిషేకాలు చేపట్టారు. జయ శంకర జయ శంకర లింగ జయ జయ లింగ జయ జయ ఇష్టలింగ ఈప్సితార్థ మోక్షదాయక మహేష పావన ప్రాణలింగ పాపభంగ పార్వతీ ప్రియా పాహి పరశివ భావలింగ భవ విభంగ భక్త పాలక భజామి భవహర జయ శంకర లింగ జయ జయ లింగ జయ జయ లింగ జయ జయ లింగ జయ జయ. శివరాత్రి సందర్భంగా వేములవాడకు విచ్చేసి మొక్కులు సమర్పించుకున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
మహాశివుని ఆశీస్సులు నియోజకవర్గంలోని ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఆత్రేయపురం మండలంలోని వసంతవాడ పార్వతీదేవి ఆలయంలో అమ్మవారిని మహాశివుడిని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన చీర్లకు ఆలయ అర్చకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎస్డీఎఫ్ నిధులతోని మిట్టపల్లి గ్రామంలో 2 బోర్లు వేయడం జరిగింది. నీటి సమస్యపై వారికి తెలపగానే నెల వ్యవధిలోనే వారు మిట్టపల్లి గ్రామానికి 2 బోర్లు ఇవ్వడం చాలా సంతోషకరమని మహిళలు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలలోనే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చెన్నూరు నియోజకవర్గ ప్రజల సమస్యలపైన ఏ రోజు కూడా పట్టించుకోకుండా వారు నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. ఈరోజు మండల మిట్టపల్లిలోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామంలో నీటి సమస్య ఉండగానే ఉందని వారికి తెలియజేయగానే వారు ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద జైపూర్ మండలం కానీ, భీమరంల మండలం కానీ, చెన్నూరు నియోజకవర్గం కానీ ప్రజలందరూ కూడా నీటి సమస్య పైన ప్రతి ఊర్లో కూడా ఈరోజు వారి యొక్క సొంత నిధులతో ప్రతి గ్రామంలో బోర్లు పెరుగుతుంది. అదేవిధంగా మా గ్రామంలో ఇప్పటికీ 2 బోర్లు తెలియజేయగా బోర్లని కూడా వారు చేసినారు. కాబట్టి వారికి మేము మిట్టపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అహంకారపూరిత మాటలు మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అడ్వకేట్ రామ్రెడ్డి పిట్లం విలేకరుల సమావేశంలో హితవు పలికారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావుపై మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అడ్వకేట్ రామ్రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 3 నెలల్లోనే జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. కానీ నిన్న మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే మాటలు కాకుండా ఒక రౌడీలాగా, ఒక గూండాలాగా మాట్లాడుతూ ఉన్నాడు. సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బెండు తీస్తా అంటాడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గోసి కూడా తీస్తా అంటాడు. ప్రజాస్వామ్యం మీద నీకు గౌరవం ఉందా? న్యాయ వ్యవస్థ మీద నీకు గౌరవం ఉందా? ఎస్, నువ్వు ఎస్సీ కాదని నేను హైకోర్టులో పిటిషన్ చేసిన, నీకు దమ్ముంటే హైకోర్టులో ప్రూవ్ చేసుకో నేను ఎస్సీ అని. అంతేగాని అనరాని మాటలతో నన్నంటే ఊరుకోవడానికి నువ్వేం ఊరోడివి కాదు.
ఈ ఊరికి ఈ నియోజకవర్గానికి చుట్టం కాదు. కరీంనగర్ కొత్తపల్లి చింతకుంటలో గుడిలో శివరాత్రిని పురస్కరించుకొని రాత్రిపూట భజనలతో ఆర్కెస్ట్రా కీర్తనలతో అంగరంగ వైభవంగా పూజలు జరిగాయి. ఆంజనేయులు, శ్రీనివాస్, తిరుపతి, రేణయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి పంచాయతీ భక్తకోటి భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన పార్వతీ పరమేశ్వర ఆలయంలో కిటకిటలాడిన భక్తులు. మొగిలి శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మొగిలి రథోత్సవ దాత బెంగళూరుకు చెందిన నరసింహారాజు మొగలీశ్వరుణ్ణి దర్శించుకోవడం జరిగింది. భక్తులు శివనామాలతో మారుమ్రోగిన మొగలీశ్వర స్వామి ఆలయం రాత్రి మహాశివుడి అభిషేకం, వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరుడు మాడవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఉభయదారులుగా ఎంబి సుబ్బారామప్ప వారు మాజీ జమీందార్ బంగారుపాలెం. ఈ మహాశివరాత్రి సందర్భంగా న్యాయవాది లోకనాథం, పలమనేరు ఆర్డీఓ మనోజ్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, పలమనేరు బంగారుపాలెం సిఐ లక్ష్మయ్య, బంగారుపాలెం డిటి అనిల్ కుమార్ రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గం పరిశీలకులు మాజీ జెడ్పీ చైర్మన్, రాష్ట్ర పాలయేకిరి కార్పొరేషన్ చైర్మన్ ఎంబి కుమార్ రాజా, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్, మాజీ ఎంపీపీ సుచిత్ర ప్రకాష్ పలువురు శివపార్వతులకు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సాంప్రదాయ ప్రకారం కార్యనిర్వహణ అధికారి మునిరాజు అధికారులకు, నాయకులకు ఘన స్వాగతం పలికి దుశ్శాలువాలతో కప్పి పూలమాలలతో సత్కరించారు. భక్తులకు ఎన్ఆర్ఐ వాలేరు కళ్యాణ్ అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. మోహన్ నాయుడు, ధనుంజయ నాయుడు, టేకుమందం మణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది, కుమార్, మధు, బాలాజీ, పాలూరు భక్తులు పాల్గొన్నారు. బాలాజీ మేసాల మరి పెట్టాడు చిన్నగా గేట్ ఉంది ఉందిరా వెంగిరండి కొద్దిగా రెండు గవర్నమెంట్ అయితే సైట్ అమ్ముకున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద మాడ పోచయ్య, మారాజు ఆధ్వర్యంలో హరినామ సప్త కార్యక్రమాలు ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. భగవద్గీత పారాయణాలు, హరినామం కీర్తన, చింతానిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ టికెట్ సురేష్ శెట్కర్ పేరు ప్రకటించడంతో
పిట్లం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్రెడ్డి, బొడ్లరాజు, హనుమ, గంగారాం, నజీర్ సేఠ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో గల తిరుమలగిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి శ్రీ 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 మహావిఘ్నేశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం తెల్లవారుజాము నుండే విశేష పూజలు నిర్వహించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని సుప్రభాత సేవ అనంతరం ఉదయం 7 గంటల నుండి నిర్విరామంగా నియమనిష్టలతో పంచామృత అభిషేకాలు చేపట్టారు. ఆ పాపాలని పోవడానికి కావాల్సింది ధనమే కాబట్టి ఆ ధనాన్ని దానం చేయండి. కరీంనగర్ కొత్తపల్లిలో లేబర్ కార్డు ఉన్న వారికి రక్త పరీక్షలు చేస్తున్నాం అన్నారు. కృష్ణకుమారి, సిబ్బంది, నర్స్, సిఎస్సి హెల్త్ కేర్ హోల్డర్ కొమ్ము దేవిక, దస్తగిరి, పూదూరి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 21 రకాల హెల్త్ చెకప్తో పాటు లేబర్ కార్డుని హెల్త్ డిపార్ట్మెంట్కి రిజిస్ట్రేషన్ చేస్తాము. దీనివల్ల వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో బెనిఫిట్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఫ్యూచర్లో బెనిఫిట్స్ వస్తాయి. అలాగే వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రతి ఒక్కటి థైరాయిడ్, కొలెస్ట్రాల్, విటమిన్ D3, సిబిపి, సిఆర్పి, క్రియాటిన్ లెవెల్స్, ఎల్ఎఫ్టీ లెవెల్స్, గ్రూపింగ్ అలాంటివి టోటల్గా 21 హెల్త్ చెకప్స్ వస్తాయండి. దీంట్లో ఇది వాళ్ళకి బెనిఫిట్స్గా ఉపయోగపడుతుంది, చాలా బెనిఫిట్. ప్రతి ఒక్క లేబర్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది మీకు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా సిఎస్సి హెల్త్ సెంటర్ తరఫున మేము చేస్తున్నాము. ఇప్పటికీ కొత్తపల్లిలో 1 ఇయర్ నుంచి 4-5 టైమ్స్ క్యాంపు పెట్టాము. ఇది 6th, 7th టైము. జగిత్యాల జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదంపై రసాభస. ప్రభుత్వ కార్యక్రమాలపై ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. దీంతో కాంగ్రెస్, బారాసా కార్యకర్తల మధ్య వాగ్వాదం. ఇరు వర్గాల ఆందోళనతో కొద్దిసేపు నిలిచిపోయిన చెక్కుల పంపిణీ కార్యక్రమం చివరికి విప్ అడ్లూరి లక్ష్మణ్ ఇరువురికి సర్ది చెప్పడంతో సద్దుమణిగిన వివాదం. మంచిర్యాల జిల్లాలోని గోదావరి తీరాన వెలిసిన వేలాలగుట్ట మల్లన్న స్వామిని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేలాది భక్తులు గుట్టపై విడిది గుడారాలు ఏర్పాటు చేసుకుని మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు, జాతర కమిటీ, ఎండోమెంట్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని సిపి పేర్కొన్నారు. ఏడా